ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మొన్నటి వరకు ఇదిగో ఎన్నికలు అదిగో నోటిఫికేషన్ అంటూ హడావుడి చేసిన ఏపీ సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గింది? 2026లోనే ఖచ్చితంగా స్థానిక సమరం ముగుస్తుందని ఆశపడ్డ నేతలకు హైకోర్టు వేదికగా తగిలిన ఆ షాక్ ఏంటి? ఏకసభ్య కమిషన్ నివేదిక వస్తే చాలు రూట్ క్లియర్ అనుకుంటే ఇప్పుడు తెరపైకి వచ్చిన సరికొత్త మెలికేంటి? తాజా పరిణామాలు చూస్తుంటే 2026లో ఎన్నికలు జరగడం అసాధ్యమా? 13,000కు పైగా పంచాయతీలు, 100కు పైగా మున్సిపాలిటీల భవితవ్యం ఎటు తేలనుంది? ఆంధ్రప్రదేశ్ లోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటికే పాత పాలక వర్గాల పదవీ కాలం ముగిసిపోయింది. వీటి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిల్స్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం గురువారం కీలక విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు సమర్పించిన వివరాలు చూస్తే ఎన్నికలు అంత తొందరగా వచ్చేలా కనిపించటం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నడుస్తోందని ఈఎన్సీ కోర్టుకు తెలిపింది. ఈ సర్ ప్రక్రియ పూర్తిగా ముగిసి తుది ఓటర్ల జాబితా తమ చేతికి అందితే తప్ప తాము ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ ఏకసభ్య కమిషన్ సర్వే పూర్తి చేసిందని, త్వరలోనే నివేదిక ఇస్తుందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలతో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్సీసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. మొన్నటి వరకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక రాగానే ఎన్నికలు జరిగిపోతాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు కాలగణన చూస్తే 2026లో ఎన్నికలు జరగడం దాదాపు కష్టమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీసీ పొలిటికల్ రిజర్వేషన్ల డేటాను క్రోడీకరించేందుకు వేసిన ఏకసభ్య కమిషన్ కు ఈ నెలాఖరు వరకు నివేదిక సమర్పించేలా ప్రభుత్వం తాజాగా గడువు పెంచుతూ జీవో జారీ చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కావాలి. నివేదిక ఆలస్యం అయ్యే కొద్దీ రిజర్వేషన్ల ప్రక్రియ మరింత వెనక్కిపోతుంది. అయితే హైకోర్టులో ఎన్నికల కమిషన్ చెప్పినట్లు ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముగియడానికి సమయం పడుతుంది. ఓటర్ల జాబితా పూర్తిగా ప్రక్షాళన జరిగి వార్డుల వారీగా డివిజన్ పూర్తి కావాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రిజర్వేషన్లపై పూర్తి క్లారిటీ వస్తుందని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది. గ్రామ పంచాయతీల వార్డుల పునర్విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల కేటాయింపు అనేది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఒకదాని తర్వాత ఒకటి చట్టబద్ధంగా జరగాలి. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ కోర్టు కేసుల రూపంలో బ్రేకులు పడే ప్రమాదం కూడా ఉంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిపాలనా పరిణామాలను విశ్లేషిస్తే గనక ఎన్నికలు 2027 మార్చి నాటికి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్లో హైకోర్టు విచారణ ముగిసి అఫిడవిట్లు దాఖలయ్యాక కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి అడుగులు కూడా పడతాయి. ఒకవేళ ఈలోగా ఓటర్ల జాబితా, కమిషన్ నివేదికలు సిద్ధమైనా క్షేత్రస్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపడానికి 2026 ముగిసిపోతుంది. కాబట్టి అన్ని ప్రక్రియలు లీగల్ గా పక్కాగా పూర్తి చేసి 2027 ప్రారంభంలోనే నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వం లోపల వ్యూహం నడుస్తోందనే ప్రచారం కూడా వైపు జోరందుకుంది. అయితే ఏది ఏమైనా ఏపీలో స్థానిక పోరు అటు కోర్టు పరిధులు, ఇటు ప్రభుత్వ నివేదికల మధ్య నలుగుతోంది. మరి ప్రభుత్వం అక్టోబర్ 6న కోర్టుకు సమర్పించబోయే అఫిడవిట్ లో ఎలాంటి ల్యాండ్ మార్క్ నిర్ణయం ఉండబోతోంది? మీ ఊరిలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొస్తాయని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి మాతో.